సదాశివాయ అని పిలుస్తారు ఆయన ఒక్కడిని. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడూ ఎవ్వరిని పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు. సదాశివాయ అని పిలుస్తారు ఆయన ఒక్కడిని. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడూ ఎవ్వరిని పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు.